గుప్త నిధులు ఉన్నాయంటూ బురడి కొట్టిస్తున్నారు ఆ దొంగ స్వాములు. పూజలు చేసి వెలికి తీస్తే మీ జీవితాలు మారిపోతాయని కూడా ఆశలు కల్పిస్తున్నారు. లేదంటే మీ కుటుంబం మొత్తం పైకి పోతుందని హడలు కొడుతూ డబ్బులు కొల్లగొడుతున్నారు. పూజలు చేస్తున్నట్లు నటిస్తూ అమాయకులకు టోకరా ఇస్తున్నారు. మరి ఆ దొంగ స్వాములు గుప్త నిధులు వెలికి తీశారా? వారందరి దశ తిరిగిపోయిందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. పైగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో పరిష్కారం కోసం దొంగస్వాములను ఆశ్రయించాడు. ప్రవీణ్ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం కడ్డి ఉందని ఆ దొంగస్వాములు నమ్మబలికారు. ఆ బంగారం బయటకు తీసి పూజలు చేస్తే ప్రవీణ్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే ఇంట్లో అంతా చనిపోతారని హడలగొట్టారు ఆ దొంగస్వాములు. దీంతో భయపడ్డ ప్రవీణ్ ఆ దొంగస్వాములు చెప్పినట్టుగా పూజలు చేయించేందుకు అంగీకరించాడు. పూజా సామాగ్రి పేరుతో 15,30,000 రూపాయలు విడతల వారీగా వసూలు చేస్తారు దొంగస్వాములు. డబ్బులు తీసుకున్నాక కొంత పూజా సామాగ్రి కొనుగోలు చేస్తారు. ప్రవీణ్ ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి కుంకుమ, పసుపు చల్లి అందులో నుంచి ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక డబ్బా బయటికి తీశారు. అందులో బంగారం ఉందని నమ్మబలికారు. అయితే ఆ దొంగస్వాములు మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధించడంతో మోసపోయామని ప్రవీణ్ గ్రహించాడు. వెంటనే కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగస్వాములు ఈర్నాల రాజు, మిర్యాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీష్లను అరెస్ట్ చేశారు. దొంగస్వాముల నుంచి 15,30,000 నగదుతో పాటుగా 7 తులాల బంగారం, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. His mother is also not good health-wise. Taking advantage of this fragile situation, the accused in this case, he convinced the complainant to perform some rituals, because of which his father's health will get better, his mother's health will get better, and he will have good luck.